ఇంట్లోనే సులువుగా పపాయ చెట్లను ఎలా పెంచుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనం మార్కెట్ నుండి పపాయ తెచ్చుకున్నప్పుడు అందులో సీడ్స్ అయితే ఇలా తీసుకోవాలి. వీటిని ఎండలో పెట్టినట్లయితే చూడండి 10 డేస్ తర్వాత ఆ సీడ్స్ ఇలా తయారవుతాయి. అప్పుడు ఈ సీడ్స్ని ఒక చిన్న పాట్లోకి తీసుకొని కొంచెం మట్టి తీసేసి ఒక 2-3 సీడ్స్ వేసి మట్టి కప్పాలి. తర్వాత డైలీ వాటర్ పోస్తూ ఉండాలి. ఒక 10-15 డేస్ వరకు ఆ సీడ్స్ అయితే మొలకెత్తడం జరుగుతుంది. అలా మొలకెత్తిన సీడ్స్ని మనం రీప్లాంట్ చేసుకోవాలి. అంటే నేల మీద కానీ పెద్ద కుండీలో కానీ పెట్టుకోవాలి. నేను ఈ చెట్లన్నీ అలా పెట్టుకున్నవే. చూడండి ఇవి కాయల సైజ్ అయితే ఎంత ఉందో. ఈ చెట్టు సైజు కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఇది హైబ్రిడ్ అన్నమాట. కాయలు తక్కువగా ఉంటాయి, కాకపోతే సైజ్ ఎక్కువ ఉంటాయి. ఇదేమో లోకలు, ఇదేమో కాయలు చాలా వస్తాయి. చెట్టు పొడవు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. గుత్తులు గుత్తులు వస్తాయి కాయలు మాత్రం. చూడండి ఈ చెట్లన్నీ నేను అలా పెట్టిన చెట్లే. ఈ బొప్పాయి పండు తినడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, డైట్ చేసేవాళ్ళు ఈ బొప్పాయి పండు తిన్నట్లయితే కడుపు నిండుగా ఉంటుంది. ఆకలి కూడా తొందరగా వేయదు. కాకపోతే ఈ పండు పండడానికి కాస్త టైం పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.